పాలోయమ్మ పాలు పాలు పాలోయ్ పాలు పాలు పాలు. ఆ కూరగాయలమ్మా కూరగాయలు కూరగాయలు కూరగాయలు. ఆ పాలోయమ్మ పాలోయ్. ఆ కూరగాయలమ్మా కూరగాయలు కూరగాయలు కూరగాయలు. ఆ ఆవు పాలు గేదె పాలు బర్రె పాలు గొర్రె పాలు జున్ను పాలు పాలోయమ్మ పాలు. వంకాయలు బెండకాయలు ఆనపకాయలు చిక్కుడుకాయలు పొట్లకాయలు పొట్లకాయలు. నువ్వు అమ్ముతున్నావా అరుస్తున్నావు రా. నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను రా. ఎర్రిబర్రి ఎర్రిబర్రి. ఒరే నన్ను బర్రె అంటావరా పుచ్చలకెమ్మకనేదవని. బడియమ్మ నేను తిట్టేశాడు. ఒరే నువ్వు వరవక్కలేదురా. నువ్వు నడిసొట్టుంటేనే పాలిచ్చిన కాదు ఊపి వచ్చేట్టుంటుందిరా. అసలు పాలు అమ్మడం ఎంత కష్టమో తెలిసాడు నీకు. ఒరే కూరగాయలు ఎంత కష్టం తెలుసురా నీకు. అయితే రారా నా పాలు అమ్మరా సొత్తాను. నువ్వెప్పుడు ఇస్తారా పాలు. నీకు దమ్ము ఉంటే నా కాగి నువ్వు అమ్మరా. అయితే రారా మార్చుకుందాం. అమ్మగారు ఎవరాది అమ్మాయి లేరా అండి. అమ్మగారు దేనికిరా? పాలే అమ్ముకుంటా సార్ అందుకని. ఎరా అందరూ అమ్మగారు అమ్మగారు అని తప్ప అయ్యగారని ఎవరు అడగరేట్రా? చూడండి ప్రతి ఇంటికి వచ్చిన ఎవరైనా సరే అమ్మగారు అయ్యరావు అంటారేటండి. ఒరే ఏ ఇంట్లో అన్నా అమ్మగారురా, కానీ ఇంట్లో మాత్రం అంతా అయ్యగారు అయ్యగారు అయ్యగారే. బాబు గారు నేను పాలోండి పాలోండి పాలోండి. తప్పైపోయింది తప్పైపోయింది. ముందు విషయానికి రా. నీ పాలు ఎత్తాను మీరు లోపలికి వెళ్ళి బుట్టట్టుకు వచ్చి పాలు పోసేస్తాను. ఏం తేవాలరా? బుట్టట్టుకు వచ్చి పాలు పోసేస్తాను. ఈ రోజు నాగులు చవితి ఏట్రా? పుట్లో పాలేసినట్టు బుట్లో పాలెత్తవా? ఎటకరలు ఆడుతున్నట్టు బాబు పని చేయండి బాబు గారు. నీకు పాలు కేజీ కావాలా అర కేజీ కావాలా? ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఒకసారి. నీకు పాలు కేజీ కావాలా అర కేజీ కావాలా? పాలు ఎలా కొలుస్తారా? కేజీ అర కేజీలు. నువ్వు అసలు ఏం అమ్మడానికి వచ్చారు నువ్వు? అంటే తాగేసి కొంపల మీద పడిపోతారా మీరు? ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నారా? ఇంకోసారి ఏరియాలోకి వచ్చాను రా పెద్దనే అదొక దోలు తీరిందా? వ్యాపారం ఎలా చేయలేదు. నన్ను నన్ను చూసి నేర్చుకోరా. నేర్చుకుంటా. అమ్మగారు 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 చూసి బాబే. ఎవరా నువ్వు? అమ్మగారు అమ్మగారు అంటే సరాసరి లోపలికి వచ్చేస్తున్నా. మీ ఇద్దరు అంత క్లోజ్ ఏట్రా? అదే ఊరికండి అమ్మగారు దేవత అండి. అమ్మగారు దేవత అంటే నేను దెయ్యం ఏట్రా? నీకు చాలా విషయాలు తెలిసిన అమ్మగారి గురించి చెప్పరా, నేర్చుకుంటాను పోనేది. ఊరికండి బాబు గారు మీరు మీ ఎలా కొలాలు నేనే కూరలు అమ్ముకుందాం కదా. కూరగాయలు అమ్మకానికి వచ్చినోడు ఆ పంచుడు ఫస్ట్. సర్లేండి ముందు గిన్నె తెచ్చుకుంటే కూరగాయలు పోసేస్తాను. ఆడేమో బుట్ట తెచ్చుకుంటే పాలు ఎత్తాడా, నువ్వేమో గిన్నె తెచ్చుకుంటే కూరగాయలు పోతావా? ఎలా కనపడుతున్నారా మీకు నేను అసలనే? ఏ కూరగాయలు ఉన్నాయి చెప్పి దగ్గర? వంకాయలు ఉన్నాయండి, సొరకాయలు ఉన్నాయండి, ఆనపకాయలు ఉన్నాయండి, పొట్లకాయలు ఉన్నాయండి. అలా కాదురా బెండకాయలు లేవా? అయిపో బెండకాయలు లేకపోతే పెట్టిన బాబా బ్రహ్మాండ బెండకాయలు లేత బెండకాయలు ఆడిపోతుంది. లీటర్లో కావాలా 2 లీటర్లు కావాలండి? ఆడు మనం వంటరోళం చేసి కొట్టేశాడు రా. జంటకి బాగా చేద్దామండి. అవునరా ఆడు మేము పగ తీర్చుకోవాలా? రారా బాజీ రారా. పెడతాను రారా. ఆడంగోళ్ళ లోపల దొరుకుడు కదా. రారా ఎవరా అది కొమ్మ వచ్చి అరుతున్నారు? మీరా? ఏంట్రా ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నారు? నన్నేం చేయలేరా మీరు? అదంటే కాదు వెపన్ నేను తెస్తాను చూడు. మీరిద్దరే కాదురా నేను తెస్తాను చూడండి వెపన్. దీంతో 10 మందిని చంపాను రా నేను. అవునా మమ్మల్ని చేస్తారా పిచ్చోడని. నా వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా? చెప్తే లాగండి రా. ఏమండి ఏంట్రా మళ్ళీ ఆ మొగుడు మీద గొడవకు వస్తున్నారు మీరు? అయ్యో నువ్వేమైనా తెలంగాణ చెక్కుంతలు వరకు పెట్టి ఏంట్రా చూపించమంటారా ప్రతాపం? ఏంటి ఆరా దగ్గర సంగతి లేక నీతో ఎట్టుకున్నావా? ఈసారి ఏరియాలో కనబడ్డారు మీ ఇద్దరికి
ఏమండి మీరు మా ఆయనండి. ఏంటండి చెప్ప పెట్టుకుంటూ వచ్చారు? మధ్యాహ్నం మా బాసు లేడు, వచ్చేస్తున్నాను. ఇందా ట్విట్టర్ లో పెట్టాను కదా, చూడలేదా నువ్వు? ట్విట్టర్ లో పెట్టారా? ఇది చూడదని ఇన్స్టాలో కూడా పెట్టండి, ఆన్లైన్ లో. ఆ రెండు ఎక్కడ మిస్ అయిపోతామని వాట్సాప్ లో కూడా పెట్టండి, అది కూడా చూడలేదా? సరే, బాగా ఆకలేసేస్తుంది నాకు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా పెట్టేసేయ్. అది వాట్సాప్ లో పంపించు చాలు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. ఏంటన్నా అది? ఆయన జబర్దస్త్ చేయడానికో అదే ఆయన పరిస్థితి. ఓహో, జబర్దస్త్ మనిషి బయటకు వెళ్తే ఇది పరిస్థితి. ఇలాగ ఉదయాన్ని లేచి నవ్వితే మనకి షుగర్ రాదు, కానీ నాకు ఈ విషయం షుగర్ వచ్చిన తర్వాత తెలిసింది. మిస్టర్ శంకర్ ప్రసాద్, హాస్యంలో 100కి 100, హాస్యంలో 100కు 100 తెచ్చుకుని నువ్వు ఇక్కడ ఎందుకు 8 వస్తుంది మనకి? లాంగ్వేజ్ మర్చు, సే ఇన్ ఇంగ్లీష్. లవర్ నాట్ ఏ కర్డ్ రైస్, తన్మయ్ ఆస్కింగ్ లస్సీ. ఓ, పెరుగన్నం లేక లవర్ ఏడుస్తుంటే తన్మయ్ వచ్చి లస్సీ అడిగింది. ఖుష్బు గారు, మీరు ఇడ్లీ అడిగారు కదా, ఇగోండి. ఇడ్లీ అంటే తెల్లగా ఉండాలి కదా, అదేనా బ్రౌన్ గా కనిపిస్తుంది? అన్నీ మీ మనసులో తెల్లగా ఉండవు కదా. ఇప్పుడే వచ్చారా? ఎవరండి ఇవిడే? మన రెస్టారెంట్ ఏంటి? ఫ్యామిలీ రెస్టారెంట్. అలాగే మా ఫ్యామిలీ సెట్ చేస్తాం, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం టిఫిన్ వచ్చే వరకు. అవునా? మీరు క్యాంప్ కి వెళ్ళిపోయారు, పెళ్ళాం చేతిలో చిల్లి గవ్వలేదు. ఏంటండి డబ్బులు అడుగుతుందా? మీ ఫ్యామిలీ నన్ను అడుగుతారేంటి? మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మా వాళ్ళ గురించి నీకెందుకులే, పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారు. మీరేమో క్యాంపుల మీద క్యాంపులు వెళ్తున్నారు, మన ఇంట్లో ల్యాంప్ పారిపోయేది ఎవరు? నేను వచ్చాను కదా, నేను ఆర్పుతా. బల్లా కాదండి, ఈ రోజు మంగళవారం మొగోళ్ళకి కదా. గుడ్ మార్నింగ్ సార్. మన షాప్ లో 3 బొమ్మలు చూడడానికి ఇప్పుడే మన షాప్ కి వస్తున్నా. అమ్మో, వీడు 3 బొమ్మలు కొనమన్నాడు, నేను 2 బొమ్మలే కొన్నాను. నాకు హెల్ప్ చేయాలి. నువ్వు యాక్టింగ్ చేయాలి. A few moments later. మీరు ఇంత చీరల బిజినెస్ ఎందుకు పెట్టారు? మా తాత ఒకసారి ఊర్లో ఒక చీర లాగాడు, అప్పుడు ఊరు అందరు కలిసి కొట్టారు. మా నాన్న ఒక చీర లాగాడు, అప్పుడు మండలం అందరూ కలిసి కొట్టారు. అందుకే నేను చీరల బిజినెస్ పెట్టుకున్నా. నేను ఈ చీర లాగొచ్చు, ఈ చీర లాగొచ్చు. ఈ చీర నాకు నచ్చింది, చాలా బాగుంది. ఈ చీర నాకు నచ్చింది, నాకే కావాలి. ఆ చీర ఇచ్చేవయ్యా, వాళ్ళు గొడవ పడతారు కదా. తీసుకో. చిచ్చి, నాకు ఆ చీర నచ్చలేదు. బిడ్డి భలేగా ఉంది. తెలుగులో ఎంత వచ్చాయి? 100కి 100. ఇంగ్లీష్ లో? 100కి 100. మ్యాథ్స్ లో? 100కి 100. అబ్బా, అదే నన్ను ఎక్కువ తెచ్చుకుని కొడతారేంటి? ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో, మీ టీచర్లు నన్ను స్కూల్ కి పిలవరు. ఓకే. అదే 0 తెచ్చుకున్నావు అనుకో, ఇంగ్లీష్ టీచర్ పిలుస్తుంది, మ్యాథ్స్ టీచర్ పిలుస్తుంది. బిర్యానీ కట్టుకునే భార్య నేను ఉండగా ఇంకొక దాంతో ఉన్నాడు సార్ వీడు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి లోపల ఎవరున్నారు? దిస్ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఓ బయటికి పో. ఎక్కడికి పోయేది? ఓ బయటికి. అదెవరు? దిస్ ఇస్ మై ప్రైవేట్. అదెవరు? తేలి నా కూతురు నాన్నెక్కడా అంటే ఏం చెప్పును సార్. నేను ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో సౌండ్లు వస్తున్నాయంటే ఏంటి? అవునండి, ఆ గిన్నెలు దానికే పడిపోతున్నాయి, లైట్లు జుమ్ అని వెలుగుతున్నాయి. మన ఇంట్లో ఏదో ఆత్మ ఉందని భయమేస్తుందండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయా. నాకు తెలిసిన మాంత్రికుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తాను, పో లోపల పో. నమస్తే సార్. చెప్పు. 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.